ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ని నిలువరించాలి అంటూ కోరుతున్నారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న చర్యల్ని నియంత్రించాలి అని కోరుతున్నారు. ఆసక్తికరమైనటువంటి విషయం. గడిచిన కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పదే పదే సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాం, సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా సాగితే ఉపేక్షించాం అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మీద పోస్టులు చేశారంటూ, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని భంగపరిచారంటూ చాలామంది మీద కేసులు పెట్టారు. అనేక మందిని అరెస్టులు చేశారు. పలువురిని కోర్టుల వరకు కూడా ఈడ్చారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఇటీవల పలువురు సెలబ్రిటీలు నేరుగా కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. తమ అనుమతి లేకుండా, తమకు సంబంధించిన ఎటువంటి ప్రచారం జరగకుండా నియంత్రించాలి అని కోరుతున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలామంది తమకు సంబంధించినటువంటి కేసుల్లో తమకు అనుకూలంగా నిర్ణయాలు వెలువరించేలా పిటిషన్లు వేశారు. అంతకుముందు బాలీవుడ్లో కూడా అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ ఇలాంటి చాలామంది ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే వరుసలో టాలీవుడ్ ప్రముఖులు కూడా చేరుతున్నట్టు కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హననానికి సంబంధించి ఎటువంటి చర్యలకు పాల్పడకుండా సోషల్ మీడియాలో నియంత్రించాలి అని కోరుతున్నారు. అదే సమయంలో తమకు అనుమతి లేకుండా తమ ఇమేజెస్ కానీ విజువల్స్ని కానీ ఎక్కడా వాడకుండా ప్రైవసీ చట్టాలని అనుమతించాలి అని కూడా వేడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిటిషన్ దాఖలు చేయడం చాలా ఆసక్తికరం. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు పిటిషన్ వేశారంటే వాళ్ళకి అధికారం లేదు. చేతిలో అధికారం ఉన్న పవన్ కళ్యాణ్ కూడా హైకోర్టుని ఆశ్రయించి తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి పరిరక్షణలో చర్యలు తీసుకోవాలి అని కోరినటువంటి వైనమే చాలా విశేషంగా కనిపిస్తోంది, విస్మయకరంగా మారుతోంది, రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ప్రచారం కానీ, ఆయన చెప్పిన మాటకి భిన్నంగా చేస్తున్నటువంటి పనుల మీద పోస్టింగ్ కానీ ఎక్కడ ఆగుతున్న దాఖలాలు లేవు. దాంతో పవన్ కళ్యాణ్ వాటిని చూసి కలత చెందుతున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఇన్నాళ్ళుగా ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పినటువంటి జనసేన అధినేత ఇప్పుడు తనని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో ఇబ్బంది గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. తననే నిలదీస్తారా అని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు తన పర్మిషన్ లేకుండా ఎక్కడ ఎటువంటి ప్రచారం తనకు సంబంధించినటువంటిది జరగకుండా చూడాలి అంటూ హైకోర్టు వరకు వెళ్ళడం చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కోర్టు కేసుల ద్వారా, ఇలాంటి పిటిషన్లు వేయడం ద్వారా సోషల్ మీడియాలో ప్రశ్నించే ధోరణిని అడ్డుకోగలరా? సినిమా యాక్టర్గా, సెలబ్రిటీగా తన వ్యక్తిగత వ్యవహారాలు వేరు, కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత శ్రీశ్రీ చెప్పినట్టుగా ఒక్కసారి మీరు పబ్లిక్ అయినప్పుడు ఏదైనా ప్రశ్నిస్తాం అనే మాట చాలామంది నుంచి వస్తుంది. అలాంటి సమయంలో పబ్లిక్ లీడర్గా ఇప్పుడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తన పర్మిషన్ లేకుండా తనకు సంబంధించినటువంటి ప్రచారం జరగకూడదు అని కోరుకోవడమే అత్యంత విస్మయకరంగా మారుతోంది. తాను విపక్షంలో ఉన్నగా చేసినటువంటి ప్రచారాలకి భిన్నంగా అధికారం దక్కగానే తనకు సంబంధించినటువంటి ప్రచారాలు ఆపేయాలని కోరుతున్నటువంటి వైనమే విడ్డూరంగాను మారుతోంది.